బ్లీచింగ్ అనేది మామూలుగా 2 రకాలు ఉంటది. ఒకటి న్యాచురల్ పళ్ళు కాకుండా పండ్ల మీద ఒక రకమైన కోటింగ్ వస్తది. వాళ్ళకు బేసికల్‌గా పళ్ళు తెల్లగానే ఉంటాయి. బై బర్త్ తెల్లగానే ఉంటాయి. కానీ పంట మీద కొన్ని హ్యాబిట్స్ వల్ల గుట్కాలు, పాన్ పరాగులు, స్మోకింగ్‌లు, జర్దా ఇవన్నీ తినటం వల్ల ఒక రకమైన కోటింగ్ పడతది. అది ఏంది లాంగ్ స్టాండింగ్‌లో. ఒకసారి గుట్కా తింటే ఏం కాదు. ఒకసారి పాన్ తిన్నందుకు కళ్ళు కలర్ మారవు. కొన్ని సంవత్సరాలు తినటం వల్ల కలర్ మారిపోతుంది. ఇలాంటి వాళ్ళకు మేము పండ్లన్నీ కడిగేసి, క్లీన్ చేసి, దాని మీద బ్లీచింగ్ చేస్తే వాళ్ళ ఒరిజినల్ కలర్ వచ్చేస్తది. అండ్ ఈ బ్లీచింగ్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. 0.1% కూడా డ్యామేజ్ ఉండదు పంటికి. ఇది ఒక స్టెప్. కొంతమందికి బై బర్తే పళ్ళు పచ్చగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ప్లేసుల్లో వాటర్‌లో ఫ్లోరైడ్ ఎక్కువ ఉంది. ఈ వాటర్‌లో ఫ్లోరైడ్ ఎక్కువ ఉండటం వల్ల ఆ ఫ్లోరైడు పన్ను ఫామ్ అయ్యేటప్పుడు అక్కడికెళ్ళి ఆ తెల్లగా తయారవ్వాల్సిన పన్నును పచ్చగా తయారు చేస్తది. అంటే ఇంక వాళ్ళకి అంతే. ఎంత తోమినా, ఎంత చేసినా, ఎంత క్లీన్ చేసినా ఆ పళ్ళు పచ్చగానే ఉంటాయి. ఇలాంటి వాళ్ళకు డెంటల్ బ్లీచింగ్ అనే ఒక ప్రక్రియతోని ఆ పండ్లను పూర్తిగా తెల్లగా చేయటం 100కు 100% సాధ్యం. కొంతమందికి ప్రెగ్నెంట్ ఉమెన్ కొన్ని టాబ్లెట్స్ వేసుకుంటే, ఎస్పెషల్లీ కొన్ని యాంటీబయాటిక్స్, టెట్రాసైక్లిన్ లాంటి యాంటీబయాటిక్స్ వేసుకుంటే పుట్టే పిల్లలకు పళ్ళు పచ్చగా వస్తాయి. చాలా మందికి తెలియదు. అందుకనే ప్రెగ్నెన్సీలో చాలా కేర్ఫుల్ ఉండాల. ప్రెగ్నెన్సీలో ఒక్క టాబ్లెట్ వేసుకుంటే అది బేబీ అన్ని ఆర్గాన్స్ మీద ఇంక్లూడింగ్ టీత్ అన్ని ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. పండ్లకైతే పండ్లు కలర్ మారుతాయి మీరు యాంటీబయాటిక్స్ వేసుకుంటే. సో అలాంటి వాళ్ళకు కూడా ఈ బ్లీచింగ్ అనే ప్రక్రియ ద్వారా మనము తెల్లగా చేసుకోవచ్చు. సో ఈ బ్లీచింగ్ చాలా మంది బ్లీచింగ్ చేస్తే పళ్ళు సెన్సిటివ్ అవుతాయనో, పళ్ళు వీక్ అయిపోతాయనో కొన్ని అపోహలు ఉన్నాయి. అలాంటివి ఏమీ లేవండి.